శ్రోతలందరికీ నమస్కారం. అయ్యంగారి ఇంటి సొగస చాప్టర్ 6లోకి వెళ్ళబోయే ముందు ఉన్న చాప్టర్స్ అన్నీ చదివితే మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఫోన్ మాట్లాడుతున్న సాత్విక దగ్గరికి వచ్చిన సన్నీ గుడ్ ఈవినింగ్ మిస్ అని ఆమె ఫోన్లో మాట్లాడుతుండటం గమనించి, అయ్యో సారీ మిస్, మీరు ఫోన్ మాట్లాడుతున్నారని చూసుకోలేదు అంటూ సారీ చెప్పాడు. అయ్యో సన్నీ, ఈ మాత్రం దానికే ఎందుకంత ఫీల్ అవుతున్నావు? మా పిన్ని వాళ్ళతో మాట్లాడుతున్నాను అంతే, నువ్వేమీ నన్ను డిస్టర్బ్ చేయలేదు కాబట్టి ఇక ఫీల్ అవ్వకు, ఓకేనా అంది సాత్విక. లేదు మిస్, ఎవరైనా ఫోన్ మాట్లాడేటప్పుడు లేదా పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయడం మంచి అలవాటు కాదని పెదనాన్న చెప్పారు. అలా డిస్టర్బ్ చేస్తే ఆయనకు చాలా కోపం వస్తుంది అని చెప్పాడు సన్నీ. మీ పెదనాన్నకు అదొక్కటే బాగా వస్తుంది, ఎదుటుంది ఎవ్వరు అన్నది కూడా చూసుకోకుండా రాక్షసుడిలా కోపట్టం మాత్రమే వస్తుంది అని మనసులో తిట్టుకొని పైకి మాత్రం, పర్లేదు సన్నీ, నాకు అలా కోపం ఏమీ రాదు, నువ్వు నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు, మనిద్దరి మధ్యలో నో రూల్స్, ఓకేనా అంది సాత్విక. ఆ మాటలకి నవ్వుతూ, డబుల్ ఓకే మిస్, మామయ్య కూడా మీలాగే ఉంటారు, కానీ అలా ఉండడం పెదనాన్నకి నచ్చదు అన్నాడు సన్నీ. ఇప్పుడు మీ పెదనాన్న సంగతి ఎందుకులే, పద నీ రూమ్లోకి వెళ్ళి చదువుకుందాం అంది సాత్విక. మిస్, ఇప్పుడే కదా మన మధ్య నో రూల్స్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు చదువు అంటున్నారు. రేపు ఉదయం చదువుకుందాం మిస్, ఇప్పుడు గార్డెన్లోకి వెళ్ళి ఆడుకుందాం ప్లీజ్ అన్నాడు సన్నీ. అమ్మో, కనపడవు కానీ నువ్వు కూడా అల్లరి పిల్లాడివే, ఎంత తెలివిగా ఆడుకోవడానికి ఒప్పిస్తున్నావు, సరే పద వెళ్దాం అంటూ సన్నీని తీసుకొని గార్డెన్లోకి వెళ్ళింది సాత్విక. మరోవైపు ఇదే సమయానికి అయ్యంగార్స్ కిచెన్లో శ్రీనివాసన్కి టీ తీసుకువెళ్ళడానికి వచ్చిన గౌరీ తీరిగ్గా కూర్చుని ఫోన్ చూసుకుంటున్న సరోజను చూసి, సన్నీ బాబుకి ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చే టైం అయింది, నువ్వేమో తీరిగ్గా కూర్చొని ఫోన్ చూసుకుంటున్నావు, అసలు ఈ ఇంట్లో పనిచేసే లక్షణాలు నీలో ఒక్కటి కూడా కనిపించడం లేదు అంది కోపంగా. అయ్యో అదేంటక్క అంత మాట అన్నావు, ఏదో హాస్పిటల్లో టెస్టులకి వెళ్ళొచ్చాను కదా, నీరసంగా అనిపించి అలా గోడకు చేరబడ్డాను, ఇంతలో మా అయ్య ఫోన్ చేస్తే మాట్లాడి పెట్టేశాను, ఫోన్ పక్కన పెట్టి లేద్దామనుకునేలాగా నువ్వు వచ్చావు, ఇంత చిన్నదానికే అంత కోపడుతున్నావేంటక్క అంది సరోజ. ఈ ఇంట్లో అన్ని పద్ధతి ప్రకారం జరగాలి, నీ పని టైం అయిపోయాక నువ్వెలా ఉన్నా ఏమీ అనరు, కానీ పని చేయాల్సిన టైంలో చిన్న తప్పు దొర్లినా ఒప్పుకోరు, అది కూడా సన్నీబాబు విషయంలో లోటు జరిగితే పెదబాబు అస్సలు సహించరు, వెంటనే ఉద్యోగంలోంచి తీసేస్తారు, ఇకపై అయినా జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించింది గౌరీ. అలాగే అక్క, ఇకపై జాగ్రత్తగా ఉంటాను, తిండి బట్ట ఇచ్చి ఉండటానికి వసతి కల్పించి జీతం కూడా ఎక్కువ ఇచ్చే ఇలాంటి పని ఎందుకు పోగొట్టుకుంటాను? అవునక్క, సన్నీబాబుకి అమ్మా నాన్న లేరా అంది సరోజ. లేరు, అయినా నీకు ఇవన్నీ అనవసరం, వెళ్ళి నీ పని మాత్రం చూసుకో, అనవసర విషయాల్లో తలదూర్చాలని చూడకు అని కటువుగా చెప్పింది గౌరీ. అలాగే అక్క, జాగ్రత్తగానే ఉంటాను, ఏంటో ఈ పెద్దవాళ్ళ మతలబులన్నీ రహస్యమే కాబోలు అని మనసులో అనుకుంటూ వెళ్ళి సన్నీ బాబుకు స్నాక్స్ పాలు ఇచ్చి వస్తాను అంది సరోజ. వెళ్తున్న సరోజనే చూస్తూ, పెద్దవాళ్ళ ఇంట్లో పనిచేయడం అంటే కత్తి మీద సామని చెప్పినా అర్థం కావట్లేదు ఈ పిల్లకు, ఏంటో ఈ కాలం పిల్లలే అంత అనుకుంటా, చెప్పింది పదే పదే చెప్పాల్సి వస్తోంది అనుకుంటూ తన పని చూసుకోవడానికి వెళ్ళిపోయింది. మరోవైపు తంజావూరులో వైదీశ్వరన్ కోయల్ సూర్యుడు పశ్చిమాద్రికి మరలుతున్న వేళ ఆలయం మొత్తం దీపకాంతులతో ప్రజ్వరిల్లుతోంది. శ్రీరామ సౌమిత్రి జటాయువేద షడాననాదిత్య కుజార్చితాయ శ్రీనీలకంఠాయ దయామయాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ గంగా ప్రవేహేందు జటాధరాయ
త్రిలోచనాయ స్మరకాలహంత్రే సమస్తే దేవైరిభి పూజితాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ అంటూ మైక్లో నుండి వైద్యనాథుని అష్టకం శ్రావ్యంగా వినిపిస్తూ భక్తుల మదిలో పవిత్ర భావనలు రేకెత్తిస్తోంది. 60 ఏళ్ల వయసులో తెల్లని మైనుఛాయ గల స్ఫురద్రూపి ఒకతను ఆలయం ముందు నుండి వడివడిగా నడుస్తూ తనకు కావలసిన అడ్రస్ కోసం వెతుక్కుంటున్నాడు. శ్రీ శివ నాడీ జ్యోతిష్యాలయం అని రాసి ఉన్న బోర్డును చూసి ఆనందంగా నిట్టూరుస్తూ లోపలికి అడుగుపెట్టాడు. రిసెప్షన్లో కూర్చున్న అతను వేగంగా నడుస్తూ రావడం వల్ల ఆయాసపడుతున్న ఆ పెద్దాయన్ని చూసి అలా కూర్చోండి అని కుర్చీ చూపించి గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చి అతను కొంత కుదుటపడిన తర్వాత, మీకు ఏ టైంకి అపాయింట్మెంట్ ఇచ్చారు, మీ పేరు వివరాలు చెప్పండి అని అడిగాడు. నా పేరు మునుస్వామి బాబు, ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకోవాలని నాకు తెలియదు అని చెప్పాడు నీరసంగా. అయ్యో, అపాయింట్మెంట్ లేకుండా గురువుగారిని కలవడం కుదరదండి. చూశారుగా అక్కడ ఎంతమంది కూర్చుని ఉన్నారో, వాళ్ళందరూ ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళే. ఒక పని చేయండి, మీ పేరు వివరాలు ఇచ్చి వెళ్ళండి, నేను రేపటికి మీకు టైం ఇస్తాను అన్నాడు రిసెప్షనిస్ట్. ఆ మాటలకు పైకండువాతో కళ్ళొత్తుకుంటూ కష్టాల్లో చిక్కుకొని ఆత్మహత్య శరణ్యం అనుకున్న సమయంలో మా పక్క వాళ్ళు ఇక్కడ చెప్పే నాడే జ్యోతిష్యంలో 7 జన్మల గురించి వివరిస్తారని, జాతక దోషాలు ఏమైనా ఉంటే కనుక్కొని పరిహారం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్పడంతో చిట్ట చివరి ఆశగా ఇక్కడికి వచ్చాను. కానీ ఏం లాభం, నాకన్నా ముందే నా దరిద్రం కూడా ఇక్కడికి వచ్చేసినట్లుంది. రేపటి వరకు నేను బ్రతికుంటే కదా బాబు నువ్వు సమయం ఇవ్వగలవు. నా సమస్యలు నన్ను బ్రతకనివ్వవు. దాహం తీర్చినందుకు ధన్యవాదాలు, వెళ్ళొస్తాను అని లేచి నుంచున్నాడు మునుస్వామి. అతని వంక జాలిగా చూస్తూ, అయ్యయ్యో వెళ్ళకండి, ఒక పని చేయండి, కొద్దిసేపు ఇక్కడే కూర్చోండి, నేను ఇక్కడ ఉన్నవారిని ఎవరినైనా బ్రతిమాలి మిమ్మల్ని పంపిస్తాను. కానీ మీరు గురువుగారితో మీ సమస్య త్వరగా విన్నవించుకొని వచ్చేయాలి అని చెప్పాడు రిసెప్షనిస్ట్. 2 చేతులు జోడిస్తూ, నా కష్టాలు తీరే దారి చూపించడం కోసం ఆ భగవంతుడే నీ రూపంలో వచ్చినట్లున్నాడు బాబు అని నమస్కరించాడు మునుస్వామి. అయ్యో పెద్దవారు, మీరు నాకు నమస్కరించడం ఎందుకండి అని లేచి వెళ్ళి వేరే వాళ్ళను బ్రతిమాలి తరువాత మునుస్వామి దగ్గర ఫీజు తీసుకొని రసీదు రాసి ఇచ్చి దాని మీద అతని వేలిముద్ర వేయించుకొని, ఈ రసీదు గురువుగారికి ఇవ్వండి అని చెప్పి లోపలికి పంపించాడు. లోపలికి అడుగు పెడుతుండగానే మునుస్వామి కాళ్ళు చిన్నగా వణికాయి. గుండెల్లో సన్నగా మొదలవుతున్న భయాన్ని కప్పిపుచ్చుకుంటూ మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ ముందుకు నడిచాడు. కాషాయ వస్త్రాలను ధరించి మెడలో రుద్రాక్షమాలలతో నుదుట విభూతి రేఖలతో చూడగానే నమస్కరించాలనిపించే ముఖవర్చస్సుతో ఉన్న గురువుగారు తాళపత్ర గ్రంథాలను పరిశీలిస్తూ అడుగుల శబ్దానికి తలపైకి ఎత్తి మునుస్వామి వంక ఒకసారి చూసి చేయి ముందుకు చాపి అతని గోత్రనామాలు రాసి ఉన్న రసీదు తీసుకున్నాడు. రసీదులో ఉన్న వివరాలు చూడగానే బ్రుకుటి ముడిచి మరల ఒకసారి మునుస్వామి వంక చూసి కూర్చోమని సైగ చేసి అతను కూర్చోగానే పేరు, ఊరు, వేషభాషలు మార్చి, ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు రాజనాయర్? ఇంతకీ జాతకం నీకు చెప్పాలా, లేదంటే నువ్వు రాసిచ్చిన వివరాలు గల మంచికి చెప్పాలా అని ప్రశ్నించాడు గురువుగారు. నాడీ జ్యోతిష్యం గురించి అందరూ చెప్పుకునేది నిజమా కాదా అని పరీక్షించి, ఒకవేళ నిజమే అయితే తన మనసులో ఉన్న సందేహాలను తీర్చుకోవాలని వచ్చిన రాజనాయర్ గురువుగారి ప్రశ్నతో నాడీ జ్యోతిష్యం గురించి తను విన్నది అంతా నిజమే అని రూఢి అయినందుకు సంతోషం, అలాగే వేలిముద్ర చూడగానే తన అసలు పేరు సైతం ఎలా తెలుసుకోగలిగాడు అనే ఆశ్చర్యంతో ఒక అద్భుతాన్ని చూసినట్లుగా గురువుగారి వైపు చూడసాగారు.
తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తున్న మా విద్వత్తునే పరీక్షించాలనుకుని వచ్చిన నీ కోరిక నెరవేరిందనుకుంటాను అని మరోసారి తాళపత్ర గ్రంథాలను పరిశీలించి, ఇక నీ జాతక ప్రకారం చూస్తే దైవ సంపద మీద ఆశపడుతున్నావని తెలుస్తోంది. ఇంతకీ ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలనుకుంటున్న అసలు విషయం ఏంటో వెల్లడించు అన్నాడు గురూజీ. శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ఉన్న గుప్తనిధి గురించి అంటూ తను విన్న విషయాలు తెలియజేశాడు రాజనాయర్. గురూజీ నిట్టూరుస్తూ, నిజమే, ఆ ఆలయంలో అపరిమిత ధనరాశి కొలువై ఉంది. అలాగే దాన్ని సాధించే విధి విధానాలు కూడా నువ్వు చెప్పినవే. ఆ ఆలయం అనే కాదు, మన పురాతన ఆలయాల్లో చాలా వాటిల్లో నిధి నిక్షేపాలు కొలువై ఉన్నాయి. శత్రురాజుల నుండి తమ రాజ్య సంపద కాపాడుకోవటానికి, తరువాతి కాలంలో జరిగిన మహమ్మదీయుల దండయాత్రల బాలి నుండి, ఆపై జరిగిన ఆంగ్లేయుల దోపిడీ నుండి కాపాడుకోవటానికి దైవభక్తి కలిగిన హైందవ రాజులు తమ సంపదను అంతా దేవాలయాల్లో రహస్య మాళిగల్లో నిక్షిప్తం చేశారు. ఇక మహమ్మదీయుల దండయాత్రల్లో దేవాలయాల ఉనికే ప్రమాదం వచ్చినప్పుడు సామాన్యులు సైతం నడుం కట్టి హైందవ ధర్మ పరిరక్షణకు, దేవాలయాల సంరక్షణకు ప్రాణాలు సైతం అర్పించారు. అటువంటి సంపద మీద ఇప్పుడు మీ వంటి ద్రోహుల కన్ను పడింది అన్నాడు గురూజీ. దేవాలయంలో నిధి ఉండడం వాస్తవమే అని తెలుసుకొని ఆనందపడుతూ, అయితే ఆ నిధి నాకు దక్కుతుందా అని ఆతృతతో ప్రశ్నించాడు రాజనాయర్. అది వెల్లడించడానికి నాకు అనుమతి లేదు. ఏది జరిగినా ఈశ్వరేచ్ఛ. ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తున్న ఆయన ఇక మీదట కూడా కాపాడుకుంటాడో లేదా దుర్మార్గుల పాలు చేస్తాడో అంతా ఆయన ఇచ్ఛ అంటూ ఇక చెప్పడానికి ఏమీ లేదన్నట్లుగా వెళ్ళిపొమ్మని చేతితో సైగ చేసి మళ్ళీ తాళపత్ర గ్రంథాల్లో తలదూర్చేశాడు. నిధి ఉన్నదనైతే రుజువైంది కదా, అది చాలు, ఎలా సాధించుకోవాలో నాకు తెలుసు అనుకుంటూ మీసం తిప్పుకుంటూ బయటికి నడిచాడు రాజనాయర్. వెళ్ళేటప్పుడు ప్రపంచంలో ధైర్యమంతా తన మొహంలోనే నింపుకొని ఉన్న అతను ఇప్పుడు ఇంత ఆనందంగా బయటికి రావడం చూసి, మా గురువుగారు ఇతని సమస్యలకు పరిష్కారం చూపించినట్లున్నారు. పోనీలే, ఇవాళ నా వల్ల ఒక ముసలి ప్రాణం నిలబడింది, అంతా ఈశ్వరేచ్ఛ అనుకుంటూ ఆకాశం వైపు చేతులు జోడించి నమస్కరించుకున్నాడు అసలు విషయం తెలియని రిసెప్షనిస్ట్. అక్కడ నుండి నేరుగా తను బస్ చేసి ఉన్న హోటల్కి చేరుకున్న రాజనాయర్ తెల్ల జుట్టుతో ఉన్న విగ్గుని తీసేసి వేసుకున్న మేకప్ కడిగేసి తర్వాత ఫోన్ తీసుకొని తన ప్రధాన అనుచరుడికి ఫోన్ చేశాడు. చెప్పండి బాస్, మాకు కూడా తెలియకుండా ఎక్కడికి వెళ్ళారో తెలియక ట్రేస్ చేస్తే మళ్ళీ మీకు కోపం వస్తుందేమో అని మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు రాజనాయర్ ప్రధాన అనుచరుడు శేషు. ముఖ్యమైన పని మీద వచ్చాను. సరే, చెప్పేది జాగ్రత్తగా విను. వచ్చే నెలలో పౌర్ణమికి 4 రోజుల ముందుగానే మనమందరం తిరుచిరాపల్లికి చేరుకునేలా ఏర్పాట్లు చేసి ఉంచు. అలాగే ఆ గుడి బ్లూ ప్రింట్, సెక్యూరిటీ డీటెయిల్స్ మొత్తం రేపటికల్లా నా ముందు ఉండాలి. అలాగే నేను చెప్పినవన్నీ తూచా తప్పకుండా చేయి. ఏదైనా తేడా వచ్చిందో నీ స్థానంలో మరొకడు ఉంటాడు, జాగ్రత్త అని హెచ్చరించాడు రాజనాయర్. లేదు బాస్, తప్పకుండా మీరు చెప్పినవన్నీ ఏమాత్రం తేడా లేకుండా చక్కబెడతాను అన్నాడు శేషు. సరే అంటూ ఫోన్ పెట్టేసిన రాజనాయర్ నెల రోజులు ఆగితే ప్రపంచాన్ని కొనేసే అంత డబ్బు తన సొంతం అవుతుంది అనే ఆనందంలో ఫుల్ బాటిల్ ఖాళీ చేసి బెడ్కి అడ్డంగా పడిపోయాడు. మీకు అందరికీ ఒక చిన్న గమనిక ఏంటంటే, నాడీ జ్యోతిష్యం గురించి నాకు తెలిసింది, నేను విన్నది మాత్రమే మీకు చెప్పాను. వేలిముద్ర ఆధారంగా మన పేర్లు, మనం కట్టుకున్న వారి పేర్లు, అలాగే మన స్వభావాన్ని గురించి కూడా చాలా వరకు ఖచ్చితంగా చెప్తారని అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళ ద్వారా నాకు తెలిసిన విషయం. ప్రామాణికత గురించి చర్చించే అంత పరిజ్ఞానం అయితే నాకు లేదు. దైవంతో ముడిపడిన ఏ విషయమైనా ఎవరికి వారి విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని మనవి చేసుకుంటున్నాను. ఇంతకీ రాజనాయర్ కన్నుపడిన ఆ నిధిని సాధించగలుగుతాడా?
లేదా అతనికి ఏమైనా అడ్డంకులు ఎదురవుతాయా? ఇంతకీ సాత్విక సరోజల్లో చీత ఎవరై ఉంటారు? ఈ సందేహాలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి మా అక్షరాకృతి ఛానల్. మీ శ్రీజ.